నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మోనికా ముందుగా హెడ్లైన్స్ ఆలమూరు నుంచి జొన్నాడ వరకు ఆర్టీసీ బస్సులో బాబా జర్నీ ప్రభుత్వ పనితీరు రోడ్ల పరిస్థితిపై ప్రయాణికులతో ఆరా సర్వేల్లో వైసీపీకి 51% మించి ప్రజాదరణ గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి ధీమా పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించిన మహనీయుడు దొరస్వామి నాయుడు విగ్రహావిష్కరణలో కొనియాడిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో దోపిడీ జరుగుతుంటే మంత్రి కాకానికి తెలియదా మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్న ఇక డీటెయిల్స్ చూస్తే బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఆలమూరు నుంచి జొన్నాడ వరకు ఆర్టీసీ బస్సులో ఆయన ప్రయాణించారు. కండక్టర్ నుంచి టికెట్ తీసుకున్న ఆయన రావులపాలెం వరకు బస్సులో వెళ్తూ ప్రయాణికులతో ముచ్చటించారు. మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పనితీరు రోడ్ల పరిస్థితిపై ప్రయాణికులను ఆరా తీశారు. వివిధ సర్వేల్లో వైసీపీకి 51% మించి ప్రజాదరణ ఉందని, ప్రతిపక్ష పార్టీలకు అన్నింటికీ కలిపి 40% కూడా లేదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తనకు తాను సింహం అనుకుంటున్నారని, ఆయన ఓ సత్య హరిశ్చంద్రుడు అని ఎద్దేవా చేశారు. పోలీసులపై దాడి చేసిన ఘనత టీడీపీదేనని అన్నారు. ఏపీలో చంద్రబాబుకు ఇప్పటివరకు స్థిర నివాసం లేదన్నారు. కుల మతాలకు అతీతంగా బాబు ఎప్పుడు పనిచేయలేదని ఆరోపించారు. ఆయన పొత్తు పెట్టుకొని రాజకీయ పార్టీ లేదన్నారు. గతంలో విజన్ 2020 అన్నారని, ఇప్పుడు విజన్ 2047 అంటున్నారని, ప్రజలను మోసం చేయడానికే ఈ విజన్ డాక్యుమెంట్ విడుదల చేశారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడికి అధికారం పిచ్చి పరాకాష్ఠకు చేరిందని నిన్న ఆయన మాటల్లో ప్రజలకు అర్థమైంది. కారణం, ప్రజలను మోసగించడానికి ప్రతి 5 సంవత్సరాలకి ఒక కొత్త వేషం వేస్తాడు. ఒకసారి విజన్ 2020, ఇవాళ 50-50 మానేసి 47కి వచ్చాడు. అసలు ప్రజల్ని ఏమనుకుంటున్నాడు? తను చెప్పే అబద్ధాలని నమ్మినటువంటి ప్రజలు తనకు ఓటేస్తే అది అబద్ధం అని తెలుసుకోవడానికి కొంత సమయం పట్టింది. తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాతే కదా జగన్మోహన్ రెడ్డి గారికి అంత మంచి తీర్పిచ్చారు. తను పరిపాలనా కాలంలో ఏ వర్గాన్ని కూడా పట్టించుకోనటువంటి వ్యక్తి. వ్యవసాయం అంటే దండగన్నాడు. ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని అంటే తీగల మీద బట్టలు ఆరేయాలన్నాడు. విద్యుత్ కోసం రైతులు ఆందోళన చేస్తే తోటాలతో కల్పించాడు. ఇవన్నీ ప్రజలు మర్చిపోయారనుకుని ఇవాళ రచ్చబండ అంటున్నాడు. అంటే తాను పాలించినప్పుడు రైతు బాసటగా ఎక్కడ నిలిచాడు? పంట నష్టపోతే ఇన్సూరెన్స్ ఇచ్చాడా? ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడా? ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. వరదలకి ప్రజలను ఆదుకోవడానికి ఎప్పుడొచ్చాడు? కేవలం ప్రచారం. తాను హెలికాప్టర్లో తిరిగితే వరదలు ఆగిపోతాయా? ఇటువంటి ప్రచారాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా నిర్మాణాత్మకమైన బాధ్యతను విస్మరించి అధికారం సాధించడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాడు. ఎవరినైనా వ్యవస్థలు నిర్మాణం చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, ఆర్బీకేస్ అంటే రైతుల భరోసా కోసం ఒక వ్యవస్థ, ప్రజారోగ్యం కోసం ఒక వ్యవస్థ, ఇన్ని వ్యవస్థల్ని గొప్పగా రూపకల్పన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కదా. నీవు ఈ అధికారం అనేటువంటి పిచ్చితో ఆ రోజు ఓటుకు నోటిచ్చి దొరికిపోయి రాత్రి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అంధకారంలో ముంచేశావు.
నీ 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ప్రజలు ఎంత నష్టపోయారో తెలుసుకున్నారు. ఒకటే నీ ఎజెండా రియల్ ఎస్టేట్ బిజినెస్. ఆ రోజు హైదరాబాద్లో కూడా నీ అనుయాయుల్ని, నీ వాళ్ళని ఎలా బాగు చేయాలని ఆలోచించేవే తప్ప 1909లో 7 ఎకరాల భూమిని ప్రజల కోసం ఇచ్చి పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించిన మహనీయుడు పాలెం దొరస్వామి నాయుడు అని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కొనియాడారు. హై స్కూల్లో ఆ స్కూల్ స్థలదాత పాలెం దొరస్వామి నాయుడు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల పేరుతో మొదట స్కూల్ను ఏర్పాటు చేసి విద్యార్థులకు భోజన వసతి కల్పించడం అప్పట్లోనే ఇంత గొప్పగా ఆలోచించడం విశేషమని అన్నారు. అదే స్ఫూర్తితో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ స్కూల్ను రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. ప్రజలు పెద్ద ఎత్తున ఎంపీకి వినతి పత్రాలు అందజేశారు. స్కూల్ విద్యార్థులతో కాసేపు ఆయన ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పాలెం దొరస్వామి నాయుడు బంధువులు, ప్రజలు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడే అయిపోయింది వాయిస్ మా క్లాసులకు పండి ఇవాళ అహోబిలాపురం మోడల్ స్కూల్లో పాలెం దొరస్వామి నాయుడు గారి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. నిజంగా ఎంతో ఘన చరిత్ర కలిగిన గొప్ప వ్యక్తి పాలెం దొరస్వామి నాయుడు గారు. నిజంగా ఆయన విగ్రహావిష్కరణ ఇవాళ మేమందరం చేయడము, నేను కావచ్చు, మనోహరెడ్డి చిన్నాని కావచ్చు, చైర్మన్ వరప్రసాద్ అన్న కావచ్చు, దొరస్వామి నాయుడు గారి కుటుంబ సభ్యులతో, వాళ్ళ మునిమనవలతో, వాళ్ళందరితో కలిసి ఇవాళ ఈ విగ్రహావిష్కరణ చేయడము మా అందరి అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాము. మనకింకా స్వాతంత్రం కూడా రాకముందే దాదాపు 1909 సంవత్సరంలో ఎంతో ఉన్నతమైన ఆలోచనతో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తయారు చేయాలా అని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో, ఇంకా ఈ ప్రాంతంలో అప్పటికి హై స్కూల్ కూడా లేదు, పులివెందుల ప్రాంతంలో ఒక్కటంటే ఒక హై స్కూల్ కూడా లేదు. రాయచోటి తాలూకా నెల్లూరు కనుపూర్ చెరువులు గ్రావెల్ అక్రమ తరలింపుపై తాము 4 నెలలుగా పోరాటాలు చేస్తుంటే కనిపించడం లేదా అని, సర్వేపల్లి నియోజకవర్గంలో దోపిడీ జరుగుతుంటే మంత్రి కాకానికి తెలియదా అని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ముత్తుకూరు మండలం మామిడిపూడిలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా నాయకులు మట్టి దోపిడీకి పాల్పడుతూ వాటిని టీడీపీ నేతలపై వేయడం దారుణమని, ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని అన్నారు. కనుపూరు చెరువులో మట్టి తరలింపునకు ఎవరి పేరుతో ఎంత అనుమతి ఇచ్చారో తెలపాలని తమ నాయకులు నెల్లూరు ఇరిగేషన్ కార్యాలయానికి వెళ్లగా అధికారులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయారని అన్నారు. 4 ఏళ్లలో మంత్రి కాకాని కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. మల్లయ్య అనే రైతు మాట్లాడుతూ పుట్టికి 1050 కిలోలు తీసుకున్నారని, నగదు 6 నెలల తర్వాత ఇచ్చారని అన్నారు. అసైన్డ్ ల్యాండ్స్ పేదోళ్ళకి ఇచ్చిన భూములు 20 సంవత్సరాలు దాటితే వాటిని పట్టాల కింద మార్చేసి వాళ్ళు అమ్ముకోవచ్చు అని చెప్పి మేము చట్టం తెచ్చామని చెప్తున్నారు. ఆ చట్టం దేనికంటే వైసీపీ నాయకులు అనాబేడకి
ఆ దళితుల దగ్గర మాయ చేసి ఆ భూములు కొనుక్కోవచ్చు అనే చట్టం అది. వాళ్ళు అమ్ముకోవచ్చు కాదు, వీళ్ళు కొనుక్కోవచ్చు అనే దానికి చట్టం తెచ్చారు. దానికి తార్కాణం ఏంటంటే ఈ పొదలకూరు మండలంలోనే మంత్రి నియోజకవర్గంలోనే చాటకొట్ల మరుపూరు గ్రామాల్లో మంచి వాల్యూ ఉండే భూములన్నీ ఆ అసైన్మెంట్ కమిటీ ఆ జీవోని ఆ చట్టాన్ని మెన్షన్ చేసి ప్రభుత్వ భూములు ఆ పేదోళ్ల భూములని వేరే వాళ్ళ అనుభవం పేరుతో రాసి వైసీపీ నాయకులు ప్లస్ మంత్రి జేబులు నిండేదానికి కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు. దానికి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు పొదలకూరులో సబ్ రిజిస్ట్రార్ ఒక మహిళ మీదకి కాకానికి వద్దనట్టు రైట్ హ్యాండ్ మొత్తం భూములు మట్టి ఎర్రమట్టి అన్నీ అమ్ముకునే రైట్ హ్యాండ్, ఆయనకి షేర్ ఇచ్చే రైట్ హ్యాండ్ సబ్ రిజిస్ట్రార్ మీదకి పోయి తలుపులు తన్ని కుర్చీలు పగలగొట్టి పోతే ఆమె నాకు రక్షణ లేదని చెప్పి ఒక సబ్ రిజిస్ట్రార్ లేడీ పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఇక్కడ గుడ్లూరు వారిపాలెం వెంకటాచల మండలంలో సుబ్బారెడ్డి 4 నెలల నుంచి తాగేదానికి నీళ్లు లేవు, ఆ పైపు రిపేర్ చేయమంటే ఎవరు చేయటం లేదు, నేనే చేస్తానంటే తీసుకుపోయి స్టేషన్లో పెట్టి 24 గంటలు పెట్టి ఒక 2 బస్సుల నిండా ఎక్స్ట్రా పోలీస్ వచ్చి రాత్రి 6-7 మంది ఎస్ఐలు సిఐలు డిఎస్పి వచ్చి నెక్స్ట్ డే కోర్టుకు పెడితే కోర్టు ముఖం మీద కొట్టింది. ఏం కేసు ఇది, ఎందుకు మీ దగ్గర పెట్టుకున్నారని. ఇక్కడ మాత్రం సబ్ రిజిస్ట్రార్కే రక్షణ లేకుండా పోయింది. ఎందుకంటే ఆ భూమి ఆ పొజిషన్ మార్చి రాయమంటే రిజిస్టర్ చేయమంటే ఆమె ఒప్పుకోలే. పొలాలు కాపాడే పంటలు కాపాడే ఒక లిఫ్ట్ మేము తెస్తే దానికి కరెంటు బిల్లు కట్టలేనివాడు నువ్వు దేనికి మంత్రి? అందులో పొదలకూరు మండలం, చేజెల్లం మండలం, మెట్ట ప్రాంతం. తెలుగుదేశం టైంలో ఇదే విధంగా ఫస్ట్ క్రాప్ లెవెల్ పడిపోతే మీ ఊర్లన్నీ, ఒక ఊరు కాదు, ఊచుపల్లి, ఆర్వైపాళెం, మొగళ్ళూరు, అంకపల్లి, చిట్టేపల్లి, తోడేరు, మరుపూరు, చాటకొట్ల, పార్చలపాడు, బిరదవోలు, చెర్లోపల్లి, పార్లపల్లి, బ్రాహ్మణపల్లి ఈ మొత్తం ఊళ్ళకి నీళ్లు పారించాం. నీ తోడేరుకి నీళ్లు పారించినాం. 2 ఏళ్ళు 3 ఏళ్ళు పైర్లు కాపాడాం. ఈరోజు నిన్ను మంత్రిని చేస్తే కరెంటు బిల్లు కట్టలేక ఆ లిఫ్ట్ని మూసేసావంటే ఇంతకంటే దౌర్భాగ్యం. ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెంలో ఇటీవల దళిత మహిళలపై జరిగిన దాడిని ఖండిస్తూ ఏపీపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ బాధితులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అండగా నిలవాలని, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర హోంమంత్రి వెంటనే స్పందించి బాధితులకు అండగా నిలవాలని కోరారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి స్పందించి బాధితులను ఆదుకోవాలని తెలిపారు. అమ్మాయిదమ్మా సార్ వచ్చేసి రుద్రరాజు గారు, మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ఈయన శ్రీపతి ప్రకాశం గారు, ఒంగోలు చెప్పారు, దర్శి కొండారెడ్డి. బట్టలు వేసుకొని ఎస్ఐ సార్ ఫోన్ చేస్తే సార్ దారిలోనే ఉన్నారంట. 5 నిమిషాల్లో దగ్గరికి వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో నుంచి కంబైన్ చేసుకొచ్చి చేతుల మీద పెట్టుకొని హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ అయిపోయింది. తర్వాత బ్లడ్ అయింది, చూసినాక సార్ వచ్చినాక మమ్మల్ని చంపేస్తాను, ఏదైనా కష్టపడి చదువుకొని మమ్మల్ని జాగ్రత్తగా అనుకుంటున్నాను. అన్యాయం జరిగిందని అందరూ ఉంటారమ్మా.
అందుబాటులో ఉంటాం. బయటికి రండి సార్ కొంచెం. మాట్లాడి వచ్చారు. సతీష్ అందరికీ నమస్కారం. సభ్య సమాజం తల వంచుకునే విధంగా దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజే ఆగస్టు 15 ఎర్లీ అవర్స్లో దర్శిలో ఈ గ్రామంలో ఈ పేటలో ఈ సంఘటన జరగడాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఖండిస్తోంది. ప్రధానంగా ఎటువంటి పరిస్థితిలో వీరు ఉన్నారంటే కుటుంబ పోషణ కూడా కష్టమయ్యేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబంలో కష్టపడి ఎంతో గౌరవప్రదమైనటువంటి నింగికెగిసిన ప్రజల మధ్యలో జీవించి ఉన్న నాయకుడు గద్దర్ అని పలువురు కవులు కళాకారులు అన్నారు. గద్దర్ ఒక ప్రభంజనం, గద్దర్ ఒక మేల్కొల్పు అని గద్దర్ని స్మరిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్ ఆడిటోరియంలో గద్దర్ పాటతో ఒక రోజు అనే కార్యక్రమం నిర్వహించారు. ప్రొఫెసర్ కాసిం అధ్యక్షతన ఏర్పాటైన ఈ కార్యక్రమంలో పలువురు కవులు కళాకారులు గద్దర్ని స్మరిస్తూ అన్యాయాన్ని పాటల రూపంలో ఎత్తి చూపేవారని, పాటల్లోనే జీవించేవారని అన్నారు. గద్దర్ పాడితే పాటకి ప్రాణం వచ్చేదని, ఆయన మాట పాటలతో ప్రజలు ఎంతో ప్రభావితమయ్యారని తెలిపారు. తూటాలకు సైతం ఎదురు నిలిచిన గుండె ధైర్యం కలిగిన ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని స్మరిస్తూ కొనియాడారు. ఈ సంస్మరణ సభలో కవి అందశ్రీ, అల్లం నారాయణ, విమలక్క, మిట్టపల్లి సురేందర్, ఏపూరి సోమన్న, మధుప్రియ, కళాకారులు, గాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పీడన దోపిడీ ఉన్నంత వరకు మన గద్దరన్న సజీవంగా ఉంటుందని వెళ్ళడం చాలా బాధాకరమైన విషయం తెలియజేస్తూ, మన మిత్రులారా మీకు అందరికీ తెలుసు, నేను ఇక్కడికి రాగా చిన్న గద్దరన్న నీకు యుద్ధనౌక నీకు ఈ కాలంలో ఇట్లాంటి సమావేశాలు జరగవు. ఈ కాలం ఇట్లా లేదు. కానీ మీరందరూ ఒకే ఒక్క కారణం కోసం వచ్చినారు. గద్దరన్న మన మధ్య లేడు, ఆయనకు మనం నివాళులు అర్పించాలి, ఘనంగా అర్పించాలనే కారణంతో వచ్చినాడు. అది గొప్పతనం, గద్దరన్న గొప్పతనం. ఆయన సజీవంగా లేకున్నా కూడా ఆయన మరణించిన మిమ్మల్ని ప్రభావితం చేసినాడనేది ఇక్కడ అసలైన విషయం. నరసింహరావు గారు చెప్పినారు ఎట్లా నిర్మితమైనాడు గద్దర్. జానపద జీవితాలు, పాటలు, సాహిత్యము, అట్లాగే కళారీతులు, వీటన్నిటినీ తీసుకొని వీటి నుంచి ఏ ప్రజలకైతే సందేశం అందాలో ఆ విప్లవ సందేశాన్ని నిరుక్తం చేసిన వాడు మన ఇండియాలో మొట్టమొదటి గాయకుడు గద్దర్. కవిత్వం రాసినారు, కవిత్వం చదివినారు, ప్రపంచ శబ్ద ప్రపంచాన్ని సృష్టించినారు. కానీ ఎప్పుడైతే ఏ ప్రజల కోసం కళలు, సాహిత్యం అవసరమైనాయో, నేను సూపర్ సింగర్ మాటల్లో పాట పాడినప్పుడు
తిరుపతి దేవస్థానం అధికారులపై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. టీటీడీ చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శించారు. పులి కర్ర అంటూ భక్తులను భయపడుతున్నారని అన్నారు. నడకదారిలో వెళ్లే భక్తులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానందేనని తెలిపారు. గత 1.5 నెలలుగా టీటీడీ తీసుకున్న చర్యలు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా టీటీడీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇంత జరుగుతున్న ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్ కానీ మంత్రులు కానీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎర్రచందనం స్మగ్లర్ల వల్లే చిరుతలు అడవిలో నుంచి జనావాసాల వైపు వస్తున్నాయని అన్నారు. స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపితే అధికార పార్టీ నేతల పేర్లు చాలా వరకు బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు. కొందరు నాయకులకు అధికారులకు కోట్లాది రూపాయల ముడుపులు వెళ్తున్నాయని అన్నారు. అందులో దాదాపు 25,000 మంది నడక మార్గం గుండా అలిపిరి కానీ శ్రీవారిమెట్టు నడక మార్గం గుండా స్వామివారికి మొక్కులు తీర్చుకోవాలని చెప్పి, ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా పవిత్రమైనటువంటి మొక్కు నడకదారి వచ్చి నేను తలనీలాలు సమర్పిస్తానని చెప్పి చాలామంది భక్తులు మొక్కుంటారు. కానీ టీటీడీ అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల, ఫారెస్ట్ అధికారులు అనుసరిస్తున్నట్టు విధానాల వల్ల ఈ సాంప్రదాయానికి విఘాతం కలిగించే ప్రమాదం ఉంది అని చెప్పి శ్రీవారి భక్తులందరూ ఆందోళన ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే అడవిలో ఉండాల్సినటువంటి చిరుతలు, శేషాచల అడవిలో ఉండాల్సినటువంటి చిరుతలు భక్తులపైకి వస్తున్నాయి. ప్రజల మధ్యలో ఉండాల్సినటువంటి మనుషులు శేషాచల అడవుల్లో ఉంటున్నారు. ఎర్రచందనం ప్రపంచంలోనే అతి అరుదైనటువంటి ఎర్రచందనం శేషాచల అడవుల్లో దొరుకుతా ఉంది. ఎర్రచందన స్మగ్లర్ల కారణంగానే ఈ క్రూర మృగాలు అడవిని వదిలేసి ప్రజల మధ్యకి మన యూనివర్సిటీలో కనపడింది, కొండ మార్గంలో కనపడింది, ఘాట్లో కనపడుతున్నాయి, మంగళంలో కనపడుతున్నాయి. ఎక్కడ చూసినా గత కొన్ని సంవత్సరాలుగా లేనటువంటి ఈ ప్రక్రియ ఇంతకుముందు అప్పుడప్పుడు వస్తూ ఉన్నాయి, గతంలో కూడా వస్తున్నాయి. కానీ నిత్యం ఈ మధ్య ప్రజల పైకి వచ్చేస్తుంది, ప్రజల మధ్యకు వస్తుందంటే అటవీలో వాటికి ఆటంకాలు కలిగిస్తున్నారు. ఇప్పటికి కూడా మనం మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భంలో కూడా శేషాచల అడవులో 100 మంది స్మగ్లర్లు ఉన్నారని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. చైర్మన్ గారేమో ఊత కర్రిస్తాము, మేము ముందుకు పోండి ప్రజలకు భక్తులని చెప్పి చైర్మన్ గారు చెప్తున్నారు. కర్ర పులి ఆటకి భక్తులు భయపడిపోతున్నారు. కర్ర పులి ఆటకి భక్తులు భయపడిపోతున్నారు. శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి భక్తులు అడుగుతున్నారు. జూన్ 22 నుంచి మొన్న లక్ష్మీక జరిగినటువంటి సంఘటన దాదాపు 1 నెల ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, ఫారెస్ట్ అధికారులు తీసుకున్న చర్యలు ఏమిటి? మీ మినిట్స్ ఫారెస్ట్ అధికారులు టీటీడీ అధికారులని బడ్జెట్ ఎంత అడిగారు? కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం గోపవానిపాలెంకు చెందిన అత్తాకోడళ్ల గొడవలో రాజీ కుదిరిన తర్వాత కూడా మలిశెట్టి రామాంజనేయులు అనే వ్యక్తిని సంబంధం లేని విషయంలో పోలీస్ స్టేషన్లో అత్యంత దారుణంగా కొట్టడం అమానుషమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విపరీతమైన దెబ్బలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామాంజనేయులను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అధికారం ఉంటే అమాయకులను చితకబాదడమేనా మీ ధ్యేయం అని పోలీసులను ప్రశ్నించారు. పోలీసులకు అధికారం ఇచ్చింది అమాయకుల్ని కాపాడడం కోసమని, కానీ సంబంధం లేని విషయాల్లో అమాయకులపై అధికార మదం చూపించడానికి కాదని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ తక్షణమే స్పందించి ఎంక్వైరీ వేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అడిగండి. మా దాకారం ఏంటంటే భార్య ఎస్పీ దగ్గర మనం కొరియర్ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టేసాడు. వేరే కోర్టులో ఉన్న కేసులో కూర్చోబెట్టి 2 రోజులు కూర్చోబెడితే కొరియర్ హ్యూమన్ రైట్స్ కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు అంత అడ్డగోలుగా కొట్టాలి, అసలు అది ఇష్యూ కూడా కాదు కదా, అది ఇష్యూ కాదు కదా. ఇప్పుడు అంత సెటిల్మెంట్ అయిపోయాయి కదా, స్టేషన్లో సెటిల్ అయిపోయాయి కదా. తొందర మండలం గోపానిపాలెం గ్రామానికి చెందినటువంటి
మలిశెట్టి వెంకట ఆంజనేయులు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో తీవ్రమైనటువంటి గాయాలతో మరి ఇక్కడ హాస్పిటల్కి అడ్మిట్ చేయడం జరుగుతోంది. మరి దానికి కారణం ఎస్ఐ మచిలీపట్నం తాలూకా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి చాణిక్య గారు అతి దారుణంగా సంబంధం లేనటువంటి కేసులో అతను పోలీస్ స్టేషన్కి పిలిచి దాడి చేశారని చెప్పి ఆంజనేయులు చెప్తా ఉన్నారు. గోపానపాలెం గ్రామానికి చెందినటువంటి వాళ్ళ కుటుంబం అత్తా కోడళ్ళు గొడవ పడితే దాని మీద వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దానికోసం వాళ్ళని తీసుకొచ్చి ఇద్దరిని మాట్లాడి రాజీ చేసి మరి ఎందుకని అతను కొట్టాడో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో అత్యంత అసభ్యంగా తిడుతూ మాట్లాడుతూ గోపానపాలెంకి సంబంధించిన మలిశెట్టి రామాంజనేయుల్ని అత్తాకోడలు చిన్న తగు పెట్టుకుని కేసు పెడితే ఆ కేసు నిమిత్తం పిలిపించి అత్తాకోడలు ఇద్దరిని సరిచేసి పంపించేసి మలిశెట్టి రామాంజనేయ అతన్ని స్టేషన్లో కూర్చోబెట్టి కేవలం కక్ష ఆ గోపానపాలెం అనే గ్రామం మీద కక్షతో ఎస్ఐ గారు ఎరా గోపానపాలెం వాళ్ళని మీరు రౌడీలా నా కొడకల్లారని తిట్టి దారుణంగా గొడ్డును కూడా కొట్టరంత దారుణంగా కొట్టి నానా హింస పెట్టి మనిషిని చివరికి పడిపోతే కూడా బూట్ కాలుతో తన్ని హింస పెట్టాడు. మరి ఇది పోలీసులు చర్య దుర్మార్గమైన చర్య. ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం వద్ద 16.30 టన్నుల రేషన్ బియ్యంతో వెళ్తున్న వ్యాన్ను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. విసన్నపేట నుంచి కాకినాడ పోర్టుకు ఈ రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి చంద్రరావు, శివదీప్, డ్రైవర్ తోటపర్తి సీతారామయ్య, హెల్పర్ తోటపర్తి శ్రీనివాసరావు, పెద్దల సూర్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ సిఐ పి శివరామకృష్ణ తెలిపారు. రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రానగర్ ఇండో అమెరికన్ స్కూల్ వాచ్మెన్ బొజ్జమ్మ దారుణంగా హత్యకు గురయ్యారు. హత్య అనంతరం డెడ్ బాడీని నిందితుడు కాల్చే ప్రయత్నం చేశాడు. అయితే స్థానికులు గమనించడంతో అక్కడి నుంచి పారిపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న వనస్థలిపురం ఏసీపీ భీమ్రెడ్డి, మీర్పేట్ సిఐ కిరణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆలమూరు నుంచి జొన్నాడ వరకు ఆర్టీసీ బస్సులో బాబా జర్నీ. ప్రభుత్వ పనితీరు, రోడ్ల పరిస్థితిపై ప్రయాణికులతో ఆరా. సర్వేల్లో వైసీపీకి 51% మించి ప్రజాదరణ. గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి ధీమా. పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించిన మహనీయుడు దొరస్వామి నాయుడు. విగ్రహావిష్కరణలో కొనియాడిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. సర్వేపల్లి నియోజకవర్గంలో దోపిడీ జరుగుతుంటే మంత్రి కాకానికి తెలియదా?
మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్న. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.